ఓకే, ఇక ఫార్ములాకి ఫుల్ స్టాప్ పెట్టి డైరెక్ట్గా చేయడానికి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, టోటల్ ఎప్పుడు 100% ఉంటుంది. టోటల్ ఎప్పుడు 100% ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ 60% ఆఫ్ 150 ఆఫ్ 150 అంటున్నాడు. అంటే 150లో 60% ఎంత అంటే ఈ 150 అనేది 100% కదా, ఇది టోటల్ ఆఫ్ 150. 150లో 60% ఎంత అంటే ఇది టోటల్ అనమాట. అంటే 100%. అంటే 100% 150 అయితే వాడేమడుగుతున్నాడు, 60% ఎంత. 60% ఎంత ఎంత అవుతుంది? ఈ 150 ఈ 100 కింద రాసుకుంటాం, ఈ 16 మల్టిప్లై చేస్తాం. సో ఏమొస్తుంది? 0 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, 15 6 జా 90. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లమ్స్ దాదాపు. ఓకే, సెకండ్, 60% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 150. ఏంటి తేడా దానికి దీనికి? ఇక్కడ 150 అనేది టోటల్, 150లో 60% ఎంత అంటున్నాడు. ఇక్కడ 60% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 150. ఒక నెంబర్ ఉంది, ఎంతో తెలియదు, అందులో 60% 150 అంట. అప్పుడు ఆ నెంబర్ ఎంత అంటే 60% 150 అంటున్నాడు కదా, 60% ఈజ్ 150. సో నెంబర్ ఎంత అంటే నెంబర్ ఎప్పుడు 100, టోటల్ 100% ఉంటుంది. 100% ఎంత? 150/60 ఇంటూ 100. తేడా గమనించారు కదా దానికి దీనికి. ఓకే, 0 0 క్యాన్సిల్, 3 2s 3 5s, ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2 50s, 5 ఇంటూ 50 250. ఓకే, ఇక్కడేమో ఈ ప్రాబ్లంలో టోటల్ ఇచ్చి అందులో 60% ఎంత అని అడుగుతున్నాడు. ఒక నెంబర్లో 60% ఎంత? ఆ నెంబర్ ఎప్పుడు 100% ఉంటుంది. 100% 150 అయితే 60% ఎంత అందులో. ఓకే, ఇక్కడ 60%, ఒక నెంబర్ యొక్క 60% 150 అంటున్నాడు. అంటే 60% 150 అయితే 100% ఎంత అంటే మొత్తం నెంబర్ ఎంత. ఓకే, ఇక్కడ 28% ఆఫ్ 450 టోటల్ ఉంది, 450, 28% ఎంత? అలవాటు అయిపోయి ఉంటుంది డైరెక్ట్గా. పర్సెంటేజ్ 28% అంటే 28/100 ఆఫ్ 450 అంటే టోటల్ 450 ఇంటూ 450 ప్లస్ 45% అంటే 45/100 ఇంటూ ఆఫ్ 280 ఎంత ఎవాల్యుయేట్ చేయండి. 0 0 క్యాన్సిల్ అవుతుంది, 5 2s 5 9s 2 1s 2 14s. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 5 2 సేమ్ ఉన్నాయి కదా, 5 2s 5 9s 2 1s 2 14s. ఓకే, 14 ఇంటూ 9 9 ఇంటూ 14 14 9s 126, 9 14s 126. సో టోటల్ 252. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 40% ఆఫ్ ఎక్స్ ప్లస్ 40. మామూలుగా 40% ఆఫ్ ఎక్స్ అంటే ఏమని రాస్తాం? 40/100 ఇంటూ ఎక్స్ అంటే 40x/100 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 120% ఆఫ్ ఎక్స్ అంటే 120/100 ఇంటూ ఎక్స్. ఇది సాల్వ్ చేయాలి. ఓకే, కాకపోతే 40% ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఉంది, 120% ఆఫ్ ఎక్స్ ఇటు ఉంది. ఈ 40%ని కూడా ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? 120% ఆఫ్ ఎక్స్ మైనస్ 40% ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది అప్పుడు? 80% ఆఫ్ ఎక్స్. 80% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 40. సో ఇప్పుడు ఈజీగా అయిపోతుంది కదా ఇంకా. సో ఇదంతా రెండు ఈక్వేషన్స్ 2 సార్లు వేసి చేయడం కన్నా 40% 120% ఇచ్చాడు, 40% తీసుకొస్తే 120% మైనస్ 40% ఈజీగా అవుతుంది. సో 80% ఆఫ్ ఎక్స్ అంటే 80/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40. ఇందులో ఎక్స్ ఎంత? ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది 80/100, ఇక్కడ ఫ్రాక్షన్ లేదు 40 అనేది ఉంది, దాన్ని ఫ్రాక్షన్ లాగా రాసుకుంటే 40/100. సో ఈ న్యూమరేటరు లెఫ్ట్ సైడ్ న్యూమరేటర్ రైట్ సైడ్ న్యూమరేటర్లోని క్యాన్సిల్ చేయొచ్చు, 2 నెంబర్స్. లెఫ్ట్ సైడ్ డినామినేటర్ రైట్ సైడ్ డినామినేటర్స్ క్యాన్సిల్ చేయొచ్చు. అదే సేమ్ సైడ్ అయితే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేయాలి. ఓకే,
ఓకే, ఈ రెండు న్యూమరేటర్స్లో ఉన్నాయి కాబట్టి 41s 42s. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 250s. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఏం మిగిలింది? x/50 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 1 మిగిలింది. సో మనకి x కావాలి కాబట్టి x ఈ 50 అటు వెళ్ళిపోతుంది. ఇంటూ 50 పైకి వెళ్ళిపోతుంది, ఇంటూ అవుతుంది. 1 × 50 ఈజ్ 50. ఓకే, విచ్ ఈజ్ గ్రేటెస్ట్ ఇన్ 16 2/3%, 2/15 0.17. అంటే మూడు వేరే వేరేగా ఉన్నాయి. ఒకటేం పర్సెంటేజ్ రూపంలో ఉంది, ఒకటేం ఫ్రాక్షన్లో ఉంది, ఇంకోటి డెసిమల్ రూపంలో ఉంది. సో మూడు ఒక ఫామ్లోకి తీసుకోండి. ఇదర్ పర్సెంటేజెస్ కానీ, ఫ్రాక్షన్స్ కానీ, డెసిమల్ కానీ. ఫ్రాక్షన్స్ తీసుకుంటేనే మనకి ఈజీగా అవుతుంది తెలుసుకోవడం, ఏది పెద్దది ఏది చిన్నది అనేది ఫ్రాక్షన్స్లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, డివైడ్ చేయడం కానీ. సో ఫ్రాక్షన్స్కి మార్చుతాం. పర్సెంటేజ్ని ఫ్రాక్షన్స్కి మార్చడం మనకు తెలుసు. ఏం చేయాలి? పర్సెంటేజ్ని ఫ్రాక్షన్ మార్చాలంటే /100 చేయాలి. సో 16 2/3% ఈజ్ ఈక్వల్ టు, దీని మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఫ్రాక్షన్ చేస్తే 16 3s 48 + 2 50/3, 50/3%. పర్సెంటేజ్ని తీసేస్తే /100 వస్తుంది. 50/3 × 100, సో 300. క్యాన్సిల్ చేస్తే 51s 56. సో వెరీ ఈజీ, 1/6. ఇది ఫ్రాక్షన్ వచ్చింది. అలాగే 2/15 అది ఆల్రెడీ ఫ్రాక్షన్లోనే ఉంది, దాన్ని ఏం మార్చక్కర్లేదు, అలాగే వచ్చింది. మూడోది 0.17. ఇది ఫ్రాక్షన్లోకి మార్చుతాం. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి డెసిమల్ తర్వాత. సో 10² మల్టిప్లై చేయండి పైన కింద. ఏమవుతుంది? 0.17 × 10² అంటే 100. కింద కూడా 100. 10² మల్టిప్లై చేస్తాం. డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే 10 పవర్ అంతతో మల్టిప్లై చేస్తాం. సో ఓకే, 0.17 × 100 ఎంత? ఈ డెసిమల్ 2 డిజిట్స్ రైట్కి వెళ్తుంది, అంటే ఏమొస్తుంది? 17. కింద 100. ఓకే, 3 ఫ్రాక్షన్స్లోకి వచ్చింది. ఇప్పుడు ఈజీగా చేయొచ్చు. 1/6 ఒకటి, 2/15 ఒకటి, 17/100 ఒకటి. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది అంటే ఎట్లా చేస్తాం? వెరీ సింపుల్. 1/6 2/15 మధ్యలో ఒక సింబల్ ఉందనుకోండి, గ్రేటర్ దెనా లెస్ దెనా ఏదో ఒకటి. గ్రేటర్ దెన్ సింబల్ ఉంటాయి అంటే ఇది పెద్దది, లెస్ దెన్ సింబల్ అంటే ఇది చిన్నది అని అర్థం. ఓకే, సో ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఏది పెద్దది ఏది చిన్నది అంటే సింపుల్గా డినామినేటర్స్ని న్యూమరేటర్స్కి పంపించండి. అంటే ఈ 15 ఏదైతే ఉందో ఇటు పక్క వచ్చేస్తుంది, ఈ 6 అటు పక్క వెళ్ళిపోతుంది. అంటే 15 × 1 15, ఈ 6 అటు వెళ్ళిపోతుంది. 6 × 2 12. ఇప్పుడు చెప్పండి ఏది పెద్దది? క్లియర్గా చెప్పొచ్చు 15. కాబట్టి ఈ ఫస్ట్ నెంబర్ పెద్దది. సో ఈ రెండిట్లో ఫస్ట్ నెంబర్ పెద్దది. సో ఇప్పుడు మనకి దీంతో పని లేదు, ఇది పెద్దదా ఇది పెద్దదా అని చెక్ చేయాలి. సో 1/6 17/100. మళ్ళీ ఒకసారి 1/6 17/100. అసలు ఈ చూస్తే చెప్పగలమా ఏది పెద్దదో ఏది చిన్నదో? అదే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, డినామినేటర్స్ తీసేయండి. తీసేస్తే ఏమవుతుంది? 100 × 1 ఏమవుతుంది? 100. 6 అటు పంపించండి. 17 × 6 17 6 100. ఇప్పుడు చెప్పొచ్చు కదా ఏది పెద్దదో? 100 100. సో ఇది పెద్దది, రైట్? సో ఈసారి ఇది పెద్దది. ఈ రెండింటితో కంపేర్ చేస్తే దీంతో మనకు 100. సో ఈ మూడింటిలో పెద్దది ఏది అంటే 17/100. 17/100 అంటే ఏంటి నెంబరు? 0.17. ఓకే, రైట్. సో ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏది పెద్దది ఏది చిన్నది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 150, అసలు క్వశ్చన్స్ ఇవి జనరల్గా ఎగ్జామ్స్లో వస్తాయి, వర్డ్ ప్రాబ్లమ్స్ లాంటివి. ఓకే, చూద్దాం. ఈ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 150 స్టూడెంట్స్, మొత్తం క్లాస్లో 150 మంది విద్యార్థులు. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 150 స్టూడెంట్స్ 70% హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. అంటే టోటల్ స్ట్రెంత్ ఎంత? ఇప్పుడు మనం ఫార్ములాస్ వేయట్లేదు, చెప్పాను నేను. ఫార్ములాస్ వేయకుండా చేయడమే ప్రాక్టీస్ చేసుకోవాలి అని. 70% హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్స్. టోటల్ 100% కదా, ఇప్పుడు 100%. అందులో 70% పాస్ అయ్యారంట. 70% హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్.
అంటే మిగతా 30% ఎవరు? ఫెయిల్ అయిన విద్యార్థులు. 30% ఫెయిల్డ్ స్టూడెంట్స్. సరే, టోటల్ 150 మెంబర్స్ ఇచ్చారు. ఓకే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్. అంటే ఏం అడుగుతున్నాడు? ఫెయిల్డ్ స్టూడెంట్స్, వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు, వీళ్ళు పాస్ అయిన వాళ్ళు. పాస్ అయిన వాళ్ళు అడిగితే 70% చేస్తాం, ఫెయిల్ అయిన వాళ్ళు కాబట్టి 30% చేస్తాం. సో 100% టోటల్ ఇచ్చాడు అప్పుడు 150. సో ఫార్ములా వేయకుండా ఏం చేస్తాం? 100% 150 అయితే ఫెయిల్డ్ కావాలి కదా, 30% ఎంత? 150/100 ఇంటూ 30. ఆ 100 ఇటు కిందికి దిగుతుంది, 30 ఇటు మల్టిప్లై అవుతుంది. చాలా ఈజీ, ఇలా రాసుకుంటే. ఓకే, సో 0 0 ఈ 0 క్యాన్సిల్ అయిపోతాయి. 15 3s 45. ఎంత సింపుల్ ఆన్సర్, రైట్. అలాగే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఫెయిల్ అయిన విద్యార్థులు 45. పాస్ కూడా అడిగారు అనుకోండి, మళ్ళీ 70% కట్టండి. లేదంటే 150 - 45 చేస్తే అయిపోతుంది. సో పాస్ అయిన విద్యార్థులు ఇక్కడ అడగలేదు, కానీ అడిగితే ఎంత ఉంటుంది? పాస్ అయిన విద్యార్థులు 150 - 45 విచ్ ఇస్ 105. ఓకే, కానీ ఇది అడగలేదు. ఆప్షన్స్లో ఇది కూడా ఉంటుంది. మనకి జనరల్గా ఇవన్నీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఉంటాయి. ఒక ఆప్షన్ 45 ఉంటుంది, ఇంకొక ఆప్షన్ 105 ఉంటుంది. జనరల్గా ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే, పిల్లలు ఎక్కడెక్కడ తప్పు చేస్తారో, తప్పు చేస్తే వచ్చే ఆన్సర్సే ఆప్షన్స్ రూపంలో ఉంటాయి. సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, an employee salary is 12,000. మొత్తం శాలరీ 12,000 అంటే 100% 12,000 అన్నట్టు. 100% ఏమో 12,000 ఇచ్చారు అతని శాలరీ. ఈజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ 80%. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు, మొత్తం ఖర్చులు 80%. ఫైండ్ హిస్ సేవింగ్స్. సేవింగ్స్ అంటే ఏంటి? ఖర్చులుగా పోగా మిగిలిన డబ్బులనే సేవింగ్స్ అంటారు. మిగతా వాటిని అంటే దాచుకున్న డబ్బులు, దాచిపెట్టాల్సిన డబ్బులు లేకపోతే సేవింగ్స్. సో సేవింగ్స్ ఎంత ఉంటాయి? 80% ఖర్చు అయినాయి అంటే ఇంకెంత ఉంటాయి? 20% సేవ్ అయినాయి. సో ఫైండ్ హిస్ సేవింగ్స్ అంటున్నాను. సింపుల్గా సేవింగ్స్ ఎంత? సో 100% 12,000 అనుకోండి. 100% 12,000 అయితే మనకు కావాల్సింది సేవింగ్స్ కదా, 20% కదా. 20% ఎంత? 12,000/100 ఇంటూ 20. వెరీ ఈజీ క్యాల్కులేషన్స్. 2 0 తీసేస్తాను. 12 2 24. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 ఉంది. సో 24 ఉంది. ఓకే, సో ఫార్ములా వేయకుండా చేస్తున్నాం మనం. సో ఈ విధంగానే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ 45 స్టూడెంట్స్ హ్యావ్ ఫెయిల్డ్. 45 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 45 స్టూడెంట్స్ హ్యావ్ ఫెయిల్డ్ హూస్ పర్సెంటేజ్ ఈజ్ 30. వాళ్ళ శాతం ఎంత? 30. 45 స్టూడెంట్స్ ఫెయిల్ అయితే, అంటే జనరల్గా స్టూడెంట్స్ అందరూ 100% ఉంటారు. పాస్ పర్సెంటేజ్, ఫెయిల్ పర్సెంటేజ్ ఉంటుంది. ఫెయిల్ అయిన వాళ్ళు ఇచ్చారు ఎంతమంది? 30% అంట. టోటల్ 100%లో 30% ఫెయిల్ అయిన వాళ్ళు ఇచ్చారు. అంటే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 70% ఉంటారు. ఓకే, కానీ ఫెయిల్ అయిన పర్సెంటేజ్ ఇచ్చాడు 30% అని, వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చాడు. ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 45 మంది. సో 45 మంది విద్యార్థులు 30%. రెండు వాళ్ళదే ఇచ్చాడు. వాళ్ళకి ఇదే క్వశ్చన్ నేను తిప్పి రాశాను. 6A 6C. 6A క్వశ్చన్ ఏంటి? టోటల్ విద్యార్థులు ఇచ్చాడు 150. 70% పాస్ అయ్యారని ఇచ్చారు. 30% ఫెయిల్ అయితే ఎంతమంది? 30% విద్యార్థులు ఎంతమంది అని కనుక్కోమని. ఇదే క్వశ్చన్ని మార్చాలి. అంటే 45 స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన శాతం ఏమో 30%. అంటే పాస్ అయిన శాతం ఎంత? 70% కదా. సో 70% కనుక్కోమంటున్నారు. ఫార్ములా అయితే 2-3 సార్లు పెట్టాల్సి వస్తుంది. అందుకే ఫార్ములా చేయకుండా డైరెక్ట్ చేస్తాం. 30% ఎంత? 45 స్టూడెంట్స్. అంటే ఫెయిల్ అయిన 30%, వాళ్ళు 45 స్టూడెంట్స్. మనకు కావాల్సింది 70% కదా. 70% ఎంత అవుతుంది? 45 ఆ 30 కిందికి వస్తుంది ఇంటూ 70. సో 15 2 3 2 15 3.
2 ఒకట్లు 2 35 35 3s 105 minutes. చూడండి ఇక్కడ పాస్ అయింది కూడా 105, ఇదే ఆన్సర్. ఇక్కడ మనకి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్ అంటున్నాడు, ఎంత 105. ఇక్కడ పాస్డ్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటున్నాడు. అదే పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఏంటి, సింపుల్గా 30%. మిగతా వాళ్ళు పాస్ అవుతారు కాబట్టి 70% పాస్ స్టూడెంట్. డైరెక్ట్గా 100 - 70 చేయడం. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ నెంబర్ ఈజ్ 105 మోర్ దెన్ 80% ఆఫ్ ఇట్ సెల్ఫ్. క్వశ్చన్ అర్థమైతే చాలు, ఈజీగా వచ్చేస్తుంది. ఏ నెంబర్, ఆ నెంబర్ ఏంటో తెలియదు, ఎక్స్ అనుకోండి. ఏ నెంబర్ ఎక్స్ ఈజ్ 105 మోర్ దాన్ 80% ఆఫ్ ఇట్ సెల్ఫ్. 80% ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే దాన్ని 80% ఆఫ్ అ నెంబర్ ఏంటి, 80x/100 అంటే 80/100 ఇంటూ ఎక్స్. ఒక నెంబరు, ఏ నెంబర్ ఈజ్ 105 మోర్ దాన్ 80% ఆఫ్ ఇట్ సెల్ఫ్. 80% ఆఫ్ ఆ నెంబర్ కన్నా 105 ఎక్కువ ఉందంట అసలు ఒరిజినల్ నెంబర్. అంటే ఏంటి, 80% ఆఫ్ ఎక్స్కి 105 కలిపితే 105 కలిపితే మనకి ఏం రావాలి, టోటల్ నెంబర్ రావాలి. సో ఫైండ్ ద నెంబర్. ఇందులో వచ్చి ఎక్స్ క్యాల్కులేట్ చేయడం. ఈ సింపుల్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్ కాబట్టి ఈజీ క్యాల్కులేట్ చేయవచ్చు. ఎలా చేస్తారు, 80x/100 క్యాల్కులేట్ చేస్తే 24 25 సింపుల్గా రాసుకుంటే 4x/5 ప్లస్ 105 ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి ఎక్స్ క్యాల్కులేట్ చేయడం. ఇక మీరు ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేయొచ్చు. ఏం చేద్దాం, 4x/5 ఇది అటు పంపించేద్దాం. అప్పుడు ఏముంటుంది, ఇటు 105 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4x/5. ఇది ఎందుకు ఇటు పంపించారు, అదే ఇటు తీసుకొని రావచ్చు కదా అంటే, ఇది ఇటు తీసుకొని వస్తే మళ్ళీ ఇది అటు పంపించాలి. ఇది అటు పంపిస్తే -105 అవుతుంది. ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇది ఇటు వస్తే -x అవుతుంది. అప్పుడు నెగిటివ్స్ వస్తే మైనస్ సైన్ క్యాన్సిల్ చేయాలి అటు. ఓకే, ఇప్పుడు ఇటు x - 4x/5 అవుతుంది. ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, 5. ఎక్స్తో మల్టిప్లై చేస్తాం. ఇది 5x - 4x. ఇవి ఎల్సిఎమ్స్ చాలా ఈజీగా అవుతాయి. సో x/5 ఈజ్ ఈక్వల్ టు 105. ఇందులోంచి x ఎంత, 105 ఇంటూ ఇక్కడ ఫ్రాక్షన్ లేదు కాబట్టి ఫ్రాక్షన్ రూపంలో రాసుకుంటే /1. సో x × 1 x ఈజ్ ఈక్వల్ టు 105 ఇంటూ 5 ఎంత, 520 రైట్. సరే, ఆ క్యాల్కులేషన్స్ అన్నీ చూసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కొద్దిగా లెందీగా అనిపించింది, ఇక ఈ విధంగా చేయాల్సింది. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ 20% అండ్ 30% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 25. ఈ విధంగా చేస్తే ఏమవుతుంది, 20% అండ్ 30%కి డిఫరెన్స్ అంటే పెద్దది ఏది అది ఫస్ట్ రాసుకుంటాం జనరల్గా. సో 30% పెద్ద నెంబర్ కాబట్టి 30% అంటే 30 × x/100 మైనస్ 20% అంటే 20 × x/100. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు, డిఫరెన్స్ అంటే మైనస్ ఎంత అన్నాడు, 25 అన్నాడు. ఇందులో ఎక్స్ కనుక్కుంటే నెంబర్ వచ్చేస్తుంది. ఎక్స్ ఎంత, 30x - 20x 10x/100 ఈజ్ ఈక్వల్ టు 25. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 25 × 100/10 0 0 క్యాన్సిల్ చేస్తాను. సో 25 × 10 ఈజ్ 250. కానీ ఇది కొద్దిగా ఎక్స్ అనుకోవడం అదంతా కొంచెం లెందీ. సింపుల్గా ద డిఫరెన్స్ బిట్వీన్ 10% అండ్ 30%. 10కి 30కి మధ్య డిఫరెన్స్ ఎంత పర్సెంటేజ్, అది కూడా 10% కదా. సో సింపుల్గా 10% 25 అయితే 100% ఎంత, ఇదే కదా మనం చేసే షార్ట్ కట్స్. 10% 25 అయితే 100% ఎంత. ఎందుకు 10% 25, 20%కి 30%కి మధ్యలో డిఫరెన్స్ 25 అని ఇచ్చాడు అతను. సో 20%కి 30%కి డిఫరెన్స్ అంటే ఏంటి, 10%. సో 10% ఈజ్ 25, 100% అయితే ఎంత అవుతుంది అప్పుడు 25, ఈ 10 కిందికి వస్తుంది ఇంటూ 100. సో విచ్ ఈజ్ 250. ఓకే, సో ఇది ఆపేసి ఇది జనరల్గా మనం ప్రాబ్లమ్స్లో చేసే పద్ధతి. షార్ట్ కట్స్లో చేసేది అంతా ఇలా ఉంటుంది. వాళ్ళు ఎవరు పద్ధతులు అడగరు. మనకి 7th క్లాస్లో 8th క్లాస్లో ప్రాబ్లమ్స్కి ఇలా చేస్తాం, ఈ విధంగా చేస్తాం. కానీ ఇక్కడ ఎవ్వరు ఆన్సర్ తప్ప ఏం అడగరు, ఎలా చేసావు ఏంటని.
సో ఈ విధంగా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If a person spends 20% of his salary on rent, 40% on household goods, 30% on utility bills, he was left with 2500. Find his salary. ఎంత ఇచ్చాడు? మొత్తం శాలరీ ఏమో మనకి ఎప్పుడు 100% ఉంటుంది. మిగిలిన జీతం 2500 అని ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 20% రెంట్కి పోయింది, 20% రెంట్కి పోయింది. మిగిలిన ఎంత జీతం? 80%. 40% హౌస్ హోల్డ్స్కి పోయింది, ఇంటి కిరాణా సరుకులకో దేనికో. ఇంకా 30% బిల్స్కి పోయింది, యూటిలిటీ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, మిల్క్ బిల్లు, ఏదో ఒకటి. సో మొత్తం ఎంత అయింది? 40 + 20 60, 60 + 30 70. ఇంకెంత? 60, 60 + 30 90. ఇంకెంత మిగిలింది? 10% మిగిలింది. ఈ మిగిలిన జీతం ఎంత అంటున్నాడు? 2500 అంటున్నాడు. దీన్ని సేవింగ్స్ అంటారు. మిగిలిన సేవింగ్స్ 10%. 10% 2500 ఇస్తే టోటల్ శాలరీ ఎంత? ఫైండ్ హిస్ శాలరీ. సో ఈజీ క్వశ్చనే కదా. 10% 2500 ఇస్తే టోటల్ శాలరీ ఎప్పుడు 100% ఉంటుంది కాబట్టి 100% ఎంత? 2500 / 10 × 100. 0 0 క్యాన్సిల్. 2500 × 10 25,000. సో వెరీ ఈజీ క్వశ్చన్. కింద క్వశ్చన్ చూడండి. If a person spends 20% of his salary on rent, same. 40% of the remaining salary. అక్కడికి ఇక్కడికి తేడా ఈ పదం రిమైనింగ్ శాలరీ. అంటే ఇక్కడ 5000 రెంట్కి 25,000 శాలరీలో 20% రెంట్కి పోయింది అన్నాడు కదా. అంటే ఎంత? 5000 రెంట్కి పోయింది. రెంట్కి ఇచ్చేస్తే మిగిలింది ఎంత ఉంది? 20,000 శాలరీ. ఈ 20,000 మిగిలిన శాలరీలో హౌస్ హోల్డ్ ఖర్చులు 40% ఆఫ్ ద రిమైనింగ్ శాలరీ. రిమైనింగ్ శాలరీలో హౌస్ హోల్డ్ ఖర్చులు. ఆ విధంగా చూడాలి. ఈ 20,000లో 40% తీయాలి. అప్పుడు తీస్తే ఎంత అవుతుంది? 80,000 8,000 అవుతుంది. అప్పుడు మిగిలింది ఎంత? 12,000. ఈ మిగిలిన శాలరీలో 70% ఆఫ్ ద శాలరీ ఆన్ యూటిలిటీ బిల్స్. మిగిలిన 12,000లో 70%. ఆ విధంగా ఈ క్వశ్చన్ ఈ విధంగా చూడాలి. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలి చూద్దాం. సో 20% ఆఫ్ ఈ శాలరీ ఆన్ రెంట్కి పోయింది, 40% హౌస్ హోల్డ్ గూడ్స్కి పోయింది, 70% ఆఫ్ ద రిమైనింగ్ శాలరీ ఆన్ యూటిలిటీ బిల్స్. ఈ వాజ్ లెఫ్ట్ విత్ 2700. సో మిగిలింది, లాస్ట్కి మిగిలింది 2700. సో మిగిలిన బ్యాలెన్స్ ఎలా వేస్తాం మనం? సపోజ్ శాలరీ X అనుకోండి, 20% శాలరీ రెంట్కి వెళ్ళిపోయింది. అప్పుడు మిగిలింది ఎంత పర్సెంట్? 80% మిగిలింది. సో 80% శాలరీ మిగిలింది. ఇది మిగిలిన శాలరీ 80/100 × X. ఈ శాలరీలో 40% హౌస్ హోల్డ్ గూడ్స్కి వెళ్ళింది. అంటే ఇంకా ఎంత మిగిలింది? 40% వెళ్ళిపోయింది కాబట్టి 60% మిగులుతుంది. ఇంటూ 60/100 ఇంటూ ఈ మిగిలిన శాలరీ. సో ఓవరాల్గా ఇప్పుడు ఇంత మిగిలింది. ఈ మిగిలిన శాలరీలో 70% యూటిలిటీ బిల్స్కి వెళ్ళింది. 70% వెళ్తే ఇంకా ఎంత మిగిలింది? 30% మిగిలింది. సో ఓవరాల్గా ఇది 30%. ఇక్కడ తీసేసి బయటేద్దాం. ఇది మిగిలిన శాలరీలో 70% బిల్స్కి వెళ్ళిపోతే ఇంకా ఎంత మిగులుతుంది? 30% మిగులుతుంది. ఆ 30% ఇది ఓవరాల్గా మిగిలిన శాలరీ. సో మిగిలిన శాలరీ అప్పుడు ఎంత ఉంది? 2700 ఉంది. ఈజ్ ఈక్వల్ టు 27. దానికి దీనికి తేడా. సో ఇక్కడ మిగిలింది ఈ విధంగా వేసుకుంటూ వస్తాం. సార్ చూడండి, 20% శాలరీ ఆన్ రెంట్కి పోయింది కాబట్టి మిగిలింది 80x/100. ఈ మిగిలిన దాంట్లో 40% హౌస్ హోల్డ్ గూడ్స్కి పోయింది కాబట్టి 100లో 40 తీసేస్తే ఇంకో 60 ఉంటుంది. ఈ 60/100 ఇంటూ ఈ మిగిలింది. సో ఓవరాల్గా ఇది మిగిలింది ఇప్పుడు మన దగ్గర. ఈ మిగిలిన శాలరీలో 70% యూటిలిటీ బిల్స్కి వెళ్ళింది. సో మిగిలింది 70 పోతే ఇంకా 30. సో ఈ 30% ఇది ఓవరాల్గా మిగిలింది. వాడు అప్పుడు మిగిలింది ఎంత ఇచ్చాడు? 2700 ఇచ్చాడు. సో ఇందులో X కనుక్కోవడం. సో ఈజీ క్యాల్కులేషన్స్ X కనుక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది మీకు. క్యాల్కులేషన్స్ క్యాన్సిల్ చేయడం మీద 0 0 0 0
ఇదంతా క్యాల్కులేట్ చేసి చూడండి. ఐ థింక్ మీకు 18,750 వస్తుంది శాలరీ. ఓకే రైట్.